గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళైతే మనం ఆలూతో బాల్స్ చేసుకున్నాం. సో నేనైతే ఆలూని కట్ చేసుకొని ఒక బౌల్ని స్టవ్ పైన పెట్టేసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసి ఆ వాటర్ బాగా మరగనివ్వాలి. సో మరగనిస్తే ఆలూ తొందరగా కుక్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం ఆలూ పీసెస్ వేసుకున్నాం. మీరు ఆలూని ఇలాగైనా కట్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దామని ఇలా చేశాను. తర్వాత ఇంకా ఇలా చేద్దామని డైరెక్ట్ ఇలా ఆలూ కుక్ అయిపోయిన తర్వాత దాన్ని తీసి దాన్ని స్మాష్ చేసేయాలి. సో నేనైతే ఇలా స్మాష్ చేస్తున్నాను. అలా స్మాష్ చేసిన తర్వాత సో బాగా స్మాష్ చేయండి. కొంచెం అలా వదిలేయండి కచ్చపక్కలాగా, ఎందుకంటే మీరు తిన్నప్పుడు ఆలూ బైట్స్ నోట్లోకి రావాలని చెప్పేసి నేను అలా కొంచెం అట్లా వదిలేసిన. సో స్మాష్ చేసిన తర్వాత మీకు టేస్ట్ బట్టి కారం సాల్ట్ కూడా వేసుకోండి. నేను సాల్ట్ కూడా వేసాను, మీరు కూడా సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయండి ఇంకోసారి. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత నేనైతే ఒక బౌల్లో మైదా తీసుకొని అందులో కొంచెం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చేతికి ఆయిల్ తీసుకొని చేతికి అప్లై చేస్తున్నాను. సో దట్ ఆ బాల్స్ మన హ్యాండ్కి స్టిక్ అవ్వద్దని చెప్పేసి సో ఇలా బాల్స్ని చుట్టుకోండి. సో నేను చూపిస్తున్నట్టుగా చేయండి. సో మీరు ఆయిల్ కొంచెం ఎక్కువ పెట్టుకోండి, ఎందుకంటే ఆ బాల్స్ మైదాతో చేసాం కదా, సో దట్ అవి ఎక్కువగా అతుక్కుపోతుంటాయి. సో నేనైతే ఆయిల్ కొంచెం 2-3 డ్రాప్లెట్స్ వేసుకున్నా, మీరు కూడా అలాగే వేసుకోండి. సో ఇలా చిన్న చిన్న బాల్స్ కట్టుకోండి. మీకు బాల్స్ ఎక్కువ రావాలంటే మీరు కొంచెం 4-5 ఆలూస్ తీసుకోండి. లేదు ఫర్ 2 మెంబర్స్ అనుకుంటే ఒక 2-3 ఆలూస్ తీసుకునే సరిపోతుంది. సో ఇలా నేనైతే నాకు 12 బాల్స్ వచ్చాయి. సో ఈ 12 బాల్స్ని తీసుకొని నేనైతే ఇప్పుడు స్టవ్ పెట్టేసా. స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఈ బాల్స్ని అయితే అందులో ఒక్కొక్కటి వేసుకుంటున్నా. సో ఇలా నా ఆయిల్లో అయితే నేను 6-7 వేసుకున్నా. మీరు ఒకవేళ ఆయిల్ ఎక్కువ పోసుకుంటే ఒక 7-8 వస్తాయి. సో ఇలా వేసేసుకున్న తర్వాత దాన్ని డీప్ ఫ్రై అయ్యేలా, అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి, కొంచెం డీప్ ఫ్రై అవ్వాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా అయితే లోపల మైదా అనేది బాగా ఉడుకుతుంది. సో నేను దాంతోపాటు కొన్ని క్యాలిఫ్లవర్ బజ్జీస్ వేసుకున్నాను. సో ఇఫ్ యూ వాంట్ జస్ట్ ట్రై ఇట్. బాయ్ గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో.